భోజన ప్రియులందరికీ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మిక్స్డ్ లెంటిల్స్ రసం. ఇందులో నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న దాల్ని కడుక్కొని బాగా 3 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, పసుపు, మామిడికాయ ముక్కలు. మిక్స్డ్ లెంటిల్స్ అంటే నేను ఇందులో మసూర్ దాల్ అండ్ మూంగ్ దాల్ వాడాను. ఇప్పుడు టెంక కూడా వేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని స్లో మంట మీద మంట స్లో చేసుకుందాం, మీడియంకి. 4 కానీ 5 కానీ విజిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు వేసేది లాస్ట్ విజిల్, అంటే 5th విజిల్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రోల్ తీసుకుని మామిడల్లం, వెల్లుల్లిపాయ, మిరియాలు, మెంతులు, జీలకర్ర తీసుకుందాం. ఇప్పుడు రోల్ తీసుకుని మామిడల్లాన్ని దంచుకుందాం, అలాగే వెల్లుల్లిపాయలని దంచుకోవాలి. అందులో జీలకర్ర యాడ్ చేసుకుందాం, మిరియాలు, మెంతులు. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా దంచుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని బాగా పేస్ట్లా దంచుకోవాలి. మనం పేస్ట్ రెడీ. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టింది తీసుకొని బాగా మెదుపుకోండి. ఇప్పుడు ఈ మెదిపిన దాన్ని తీసుకెళ్ళి ఆ పేస్ట్ అయితే ఏదైతే చేసుకున్నామో దాంట్లో వేసి దాన్ని కూడా దాంతోపాటు బాగా మెదుపుకోండి, బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక ఏదైతే పేస్ట్ చేసామో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్. ఇప్పుడు పోపులకి వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోంఫ్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. ఇప్పుడు పొయ్యి మీద నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఆవాలు చిటపటలాడివ్వాలి. మెంతులు, జీలకర్ర, సోంఫ్, ఎండుమిర్చి, కరివేపాకు, బాగా కలుపుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని బాగా మరుగుతున్న దాంట్లో ఇప్పుడు కొబ్బరికాయది పొడి ఉంటుంది కదా, అది వేసుకుందాం. కొబ్బరి పొడి నేను ఇంట్లోనే డ్రై చేసుకుని పెట్టుకుంటాను అనమాట. అది వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా మరిగింది కదా. ఇప్పుడు ఈ మరిగిన దాంట్లో ఇందాక చేసుకున్న పోపును తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన మిక్స్డ్ లెంటిల్స్ రసం రెడీ అయిపోయింది. కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే కనుక చాలా బాగా కుదురుతుంది ఈ రసం. ఈ రసాన్ని నేను అప్పడాలు, వడియాలు, ఇంకా చల్లమిర్చితో చేశాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇట్లు మీ భోజన ప్రియ ఛానల్ని ఫాలో అవ్వండి. మనకి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది. హ్యాండిల్ లింక్ మన పేజ్ బయోలో ఉంది. ఇలా వేడి అన్నంలో వేడి రసం వేసుకుని తింటుంటే చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. ఇంతకు మించిన కంఫర్టింగ్ ఫుడ్ అయితే నాకైతే తెలియదు. ఈ రెసిపీ ఎవరికి కావాలో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను ఇందులో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.